Hi friends, welcome back to Lakshmi Sweet Home. Today recipe onions pakodi. సో మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కావాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా వేసుకునే రెసిపీ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం మీడియం సైజ్ ఆనియన్స్ని 6 తీసుకోవాలండి. వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని మీడియంగా కట్ చేసుకోవాలండి. మరి లావుగా కాదు, మరి సన్నంగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఎప్పుడు పకోడీస్కి చాలా సన్నంగానే ఉండకూడదండి, మీడియంలో ఉండాలి. సో చూసారు కదా, ఇలా ఉండాలండి. చూడండి, మనం మిగతా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వచ్చేద్దాం. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. సో చూసారు కదా, కట్ చేసిన ఆనియన్స్ని ఒక గిన్నెలో వేసుకున్నాం. సో మనం ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్నవి ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం. అదేనండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. సో నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం అండి. చాలా టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. నీళ్ళు వేయక్కర్లేదండి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో వాటర్ బయటకు వస్తుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మొత్తం అంతా పట్టించుకునేలాగా వేసుకోవాలి. ధనియాలు ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఆనియన్స్ పకోడీలో ఇప్పుడు మనం 1 కప్ శనగపిండి, అంటే 1.5 కప్ వేసుకోవాలండి. సో ఇంకో 1/2 కప్ శనగపిండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పౌడర్ వేస్తున్నాం, అంటే రైస్ ఫ్లోర్. సో వాటర్ వేయక్కర్లేదండి, చూసుకుంటూ కలుపుకోండి. సో నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను, అంతకు మించి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మొత్తం పిండి అంతా ఆనియన్స్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఒకవేళ మీ టేస్ట్ సాల్ట్ అనేది సరిపోతే ఒకసారి చూసి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మరొకసారి కలుపుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, క్రిస్పీగా కూడా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని
ఇప్పుడు కాగిందో లేదో ఒకసారి చూసుకుంటూ ఆనియన్స్ వేసుకున్నాను. సో కాగింది కదండి. ఇప్పుడు మనం ఇందులో పకోడీ వేసుకుందాం. చూసారు కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఆనియన్స్ పకోడీ రెడీ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో కాదు. అలా అని నార్మల్లో కూడా ఉంచకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వేగుతాయి. చూసారు కదా, రెడీ అయిపోయాయి. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.